అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసం మరియు పుష్యమాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. దీన్నే సంక్రాంతి నెలపట్టు అని కూడా అంటారు. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ధనుర్మాసంని శూన్యమాసం అని కూడా అంటారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలను ధనుర్మాసం పూజా నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం సమయంగా భావిస్తారు. సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం 1000 రెట్లు అధికంగా ఉంటుందట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు అత్యంత పుణ్యం కలుగుతుంది. ప్రేమ స్వరూపమైన శ్రీకృష్ణుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి. ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. ఈ నెలలో శ్రీకృష్ణుణ్ణి పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్యలోనే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి వాకిలి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ ధనుర్మాసంలోపు శ్రీకృష్ణుని విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తిరుపావై పాశురాలు పాటించాలి. శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగల్ని నివేదించండి. శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గాలి తిరునామమే అని పలికి శ్రీకృష్ణుడికి నైవేద్యం నివేదించాలి. పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం మంచిది. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను కూడా ఎక్కువగా పూజించాలి. తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన దీపం వెలిగించి తులసికి ప్రవేక్షలలో చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు. ఈ నెలలో విష్ణుమూర్తి పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారం తినకూడదు. ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి. ఉపవాసం చేయలేని వారు మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ అయిన తర్వాతే నీరు కానీ ఆహారం కానీ తీసుకోవాలి. పూజకు ముందు ఏమీ తినకూడదు. ఈ నెల రోజులు భక్తితో ఉండాలి. అంతేకాని ఇతరులను నిందించడం కోపగించుకోవడం వంటివి చేయకూడదు. అలాగే ఎవరికీ అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యం సత్యమే మాట్లాడాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. ఇక ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలకు ఎక్కువగా చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు. అద్దె ఇళ్లలోకి కూడా మారకూడదు. ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యాజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టుబడులు పెట్టడం అసలే చేయకూడదు. లేదంటే మీ వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి. అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం చేయకూడదు. కానీ అన్నప్రాసన వేడుకలు మరియు సీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు. ధనుర్మాసంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేలపైన పడుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక ధనుర్మాసంలో చేసే నదీ స్నానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తం సమయంలో విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం దక్కుతుందట. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకోండి.
కష్టాలన్నీ నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఆవుకి ఆహారంగా పచ్చగడ్డిని తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో ఉంచి పూజించాలి. అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేయండి. తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజుల్లో గోవిందనామాలు ఎక్కువగా చదవండి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కూడా కలిసి వస్తాయి. ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో ఫలితాన్ని ఇస్తుందట. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయంట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే చాలు, ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుంది. ఇక వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదావరి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం, అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగళ యోగం కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నెలలో శ్రీకృష్ణుణ్ణి పూజించి పరమాన్నాన్ని నివేదిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం లేదా పెన్నులు, పుస్తకాలను దానం చేయండి. అలాగే గ్రహదోష నివారణకు ఆలయాల్లో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంటి సమీపంలో శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయం శుభ్రం చేసి ముగ్గులు వేయండి. జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజు ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది. ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠిస్తారు. ఈ ధనుర్మాసం నెలలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాన్నం నివేదించి తిరుప్పావై పాటలు పాడాలి. ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని, వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని, అలాగే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయని, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ప్రతిరోజు ఇంటి ముందు ముత్యాల ముగ్గు వేసి ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడితే గొబ్బెమ్మ పైన పువ్వులు పెట్టి పూజించాలి. ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం 15 రోజులైనా విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో